మీ గురించి మీరు డిస్క్రైబ్ చేయాలంటే యాజ్ ఎ హానెస్ట్గా జెన్యున్గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు మీ గురించి? నేను రేటింగ్స్ అండి ఐ గివ్ 10 out of 10 బికాస్ ఐ జస్ట్ డూ ఎవ్రీథింగ్ ద వే ఐ లైక్. ఓకే. నేను ఐ డోంట్ వాంట్ చేంజ్ ఎనీథింగ్ అబౌట్ మీ. ఓకే. మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వడం లాంటివి ఏం చేయరా? ఐ గోట్ ఇన్స్పైర్డ్ బై లాట్ ఆఫ్ పీపుల్, రైటర్స్ కానీ థింకర్స్ కానీ చాలామంది. ఓకే. సో బాలకృష్ణ గారి అఖండ టీజర్ రిలీజ్ అయింది, ఏదైనా కామెంట్ చేస్తారా? నేను చూడలేదు, ఇంకా చూడరా? చూడలేదు. ఓకే. సో మీరు ఏదో ఒకటి ఆయన గురించి ఏది అన్నా అనకపోయినా ఎందుకు యూట్యూబ్స్లో కానీ సోషల్ మీడియాలో ఏదో వైరల్ అయిపోతుంది ఎక్కువ. అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలండి, దాంట్లో ఎవరెవరు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మీరు చాలా. సినిమా పేరేంటి? అఖండ. అఖండ. ఓకే. టైటిల్ యూట్యూబ్లో కానీ మీకున్నంత క్రేజ్ ఎవరికి ఉండదు. ఎవరైతే మిమ్మల్ని తిడతారో వాళ్ళు కూడా మీ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ ఎవరినైతే తిడతారో వాళ్ళకే ఎక్కువ క్రేజ్ ఉంటుందని నమ్ముతారా మీరు? ఐ థింక్ ఇప్పుడు అంతా మీరు పొలిటికలీ రైట్, మారలీ రైట్ అన్ని బాగున్నారండి, ఫోన్ చేసిరా, మీ ఇంటి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను, అలాంటి ఇని బోరు కొట్టేసి నేను ఒక్కడిని నిజం చెప్తాను కాబట్టి దే గెట్ అట్రాక్టెడ్. ఓకే. అంటే ఎవరన్నా మీ గురించి బ్యాడ్గా అనుకున్నా అంత కేర్లెస్గా ఎలా ఉంటారండి మీరు? అది ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది, ప్రతి నోటికి ఒపీనియన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనవచ్చు, సోషల్ లైఫ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో నేను కూడా అంటాను కదా చాలామందిని, అప్పుడు వాళ్ళు నన్ను అంటే నేను ఎందుకు ఫీల్ అవుతాను? ఐ థింక్ దట్ ఈస్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అలైవ్, బీయింగ్ ఇన్ అ సొసైటీ. మిమ్మల్ని తిట్టినా కానీ డైరెక్ట్గా మీరు ఏం రెస్పాండ్ అవ్వలేదు? నేను ఏం ఫీల్ అవ్వను అసలు. ఎందుకంటే నా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ స్టూపిడ్. ఇప్పుడు నేనేంటో నాకు తెలుసు, దానికన్నా మీరు ఎక్కువ పొగిడితే మీరు అదవనుకుంటారు, నాకు దానికన్నా ఎక్కువ క్రిటిసైజ్ చేసినా కూడా మీరు అదే. ఎందుకంటే నా బిలీఫ్ ఐ నో మై సెల్ఫ్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. అవతల వాళ్ళు చూస్తుంది వాళ్ళ పర్సెప్షన్, దట్ మైట్ నాట్ బి రియాలిటీ. మీరు దేనికి ఫీల్ అవ్వరా? లైఫ్లో రిగ్రెట్స్ అంటూ ఏమైనా ఉన్నాయా? నథింగ్. పోనీ హ్యాపీగానే ఫీల్ అవుతారా దేనికన్నా? ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ బికాజ్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఐ డూ. సో దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ మీ నాట్ బీయింగ్ హ్యాపీ. సినిమా హిట్ అయ్యి బాగా మనీ వస్తే సేమ్ రియాక్షన్, లాస్ అయినా కానీ రియాక్షన్ ఉండదు. ఐ యామ్ లివింగ్ ఫర్ ద నెక్స్ట్ మూమెంట్, నాట్ ఫర్ వాట్ ఆల్రెడీ హ్యాపెండ్. ఓకే. రీసెంట్గా ఇన్స్టాలో తారక్ అండ్ అఖిల్ ఏదో పోస్ట్ పెట్టి హీరోయిన్స్ అందరూ ఏమైపోతారు కైండ్ ఆఫ్ పెట్టారు. ఏంటి దాంట్లో అంత అదే వాళ్ళు ఒకళ్ళు మగవాళ్ళే తడుముకుంటాం అంటే ఇంకా ఆడవాళ్ళు ఏమైపోతారు అని నాకు ఒక ఆడవాళ్ళ మీద ఒక సింపతి వచ్చి పెట్టింది. నేను స్త్రీ జాతిని చాలా గౌరవిస్తాను, అభిమానిస్తాను. వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు తారక్ అఖిల్, నేను ఫీల్ అయ్యా. దాంట్లో అంత మీనింగ్ ఉందండి? అంతే, నేను క్లియర్గా రాశాను కదా అక్కడ. మాకు అంత అనిపించలేదు. మీరు ఫోటో చూస్తే వాళ్ళిద్దరు ఒకరు తొడలోకి ముట్టుకుంటున్నారు. వీళ్ళు ముట్టుకుంటామంటే ఆడవాళ్ళు ఏమవుతారని పెట్టాను. దాంట్లో అంతగానో మీనింగ్ ఏముంటుంది? మీరు పెట్టాక అది చాలా వైరల్ అయింది తెలుసా మీకు? తెలిసి నేను అసలు ట్వీట్ పెట్టిన తర్వాత దాన్ని పట్టించుకున్నాను అసలు. ఓకే. ఎందుకు మీకు అమ్మాయిలు అంటే ఎందుకు అంత ఇష్టం? అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు అంటే ఇష్టం ఉండాలా? ఎందుకు ఎక్కువ అడ్మైర్ చేస్తారు? ఒక అబ్బాయిని, ఒక మగవాడిని అమ్మాయిలు అంటే ఎందుకు ఇష్టం? అంతకన్నా మూర్ఖపు క్వశ్చన్ ఉంటుంది అసలు ప్రపంచంలో. మీరు అడగండి, కెమెరామెన్ వీళ్ళు కూడా అడగండి. కాదు సార్, ఎందుకు ఎక్కువ వాళ్ళ గురించే ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు? ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే వాళ్ళు చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు, మంచి పూజలు చేస్తారు, అందరినీ బాగా చూసుకుంటారు, పిల్లల్ని కంటారు. పిల్లలే దేశానికి, ప్రపంచానికి వాళ్ళే ఆస్తి, వాళ్ళని బాగా చూసుకుని పెంచి, అందుకని వీటన్నిటి మూలాన వాళ్ళ సహృదయం కోసం నాకు స్త్రీలంతా. ఈ దీంట్లోనే నిజం ఉంది. మీకు లవ్ అన్నా, మ్యారేజెస్ అన్నా, ఇలాంటి రిలేషన్స్, అటాచ్మెంట్స్ మీద ఎందుకు ఇష్టం ఉండదు? ఎందుకంటే బోర్ పడతాయి ఒకటి. రెండోది అది ఒక దాన్ని ఏమంటారు, ఈ మినుగురుపులు వస్తాయి, నిప్పులో వచ్చి కాలిపోతాయి చూడండి. ఈ పెళ్ళిళ్ళు అన్నీ అయ్యమాట, ఆ నిప్పులు అంటే అవి వెళ్ళి పడిపోయి భస్మం అయిపోతుంది దాని లోపల పడి. ఆ జ్ఞానోదయం నాకు కలిగింది కాబట్టి అవి అంటే నాకు ఇష్టం ఉండదు. అయితే మీరు ఫ్యామిలీతో కూడా రిలేషన్ మెయింటైన్ చేయండి? మీ మదర్తో? నేను వ్యక్తులతో చేస్తాను, మదరు, సన్ను, లేకపోతే ఫాదరు, లేకపోతే అలాంటివి కాకుండా ఒక పర్టికులర్ పర్సన్. నాకేమీ రిలేషన్ ఉండకపోవచ్చు,
కానీ ఆ పర్సన్ ఇంటెలిజెన్సా, కెపాసిటీయా, లేకపోతే నాకు ఒక ఏదన్నా కైండ్ ఆఫ్ ఏ యాసెటా, ఇలాంటి ఆటల్లో నేను మెయింటైన్ చేస్తాను. కానీ నాట్ బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ, కాస్టు, కంట్రీ, అలాంటివి నేను చేయను. మీకు బాధ వచ్చినప్పుడు ఎవరితో షేర్ నాకు చేసుకుంటారు? ఎప్పుడు బాధ రాదు. ఎప్పుడు ఎప్పుడు, నెవర్ ఎ డల్ never. మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? ఎవర్. ఎలా పాసిబుల్? అసలు ఎలా ఉంటున్నారు మీరు అలా? ఎలా పాసిబుల్ అంటే నేను ఎప్పుడైనా నాకు ఒక ఎమోషన్ వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చింది అనేది నేను స్టడీ చేస్తాను. ఐ డోంట్ గెట్ కంట్రోల్ బై ద ఎమోషన్, ఐ స్టడీ ద ఎమోషన్. యూనో, అప్పుడు మీకు ఎప్పుడైనా మీకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎమోషన్ మిమ్మల్ని ఏం చేయలేదు. వరీ అయినప్పుడు చేస్తుంది. చాలామందికి థింకింగ్కి వరీయింగ్కి డిఫరెన్స్ తెలియదు. వరీయింగ్ అనేది మైండ్ సర్కిల్స్ అవుతుంది, థింకింగ్లోంచి డెసిషన్ వస్తుంది. డెసిషన్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎనాక్ట్ చేస్తారు. ఎనాక్ట్ చేసినప్పుడు మూమెంట్ స్టార్ట్ అవుతుంది. దెన్ యూ విల్ లీవ్ వాట్ హ్యాపెన్ బిహైండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మీరు ఒక గ్రేట్ ఫిలాసఫర్ అని అందరూ అంటారు. అంత ఫిలాసఫీ ఏంటి? నాకు కనిపించట్లేదు మీరు. ఇప్పుడు గ్రేట్ ఫిలాసఫర్ అనేవాళ్ళకి అసలు ఫిలాసఫీ తెలియదు. అప్పుడు వాళ్ళు ఫిలాసఫర్ కానప్పుడు నన్ను గ్రేట్ ఎలా అంటారు? చాలామంది ఇప్పుడు నేను చాలాసార్లు మంచి డాక్టర్ అంటారు ఎవరినో. నీకేం తెలుసు మెడిసిన్ మంచి డాక్టర్ నువ్వు చెప్పడానికి? నువ్వెలా వేస్తావు దాని క్వాలిఫికేషన్? నీకు మెడిసిన్ తెలుసుంటే అవతలవాడు మంచి డాక్టర్ అంటే అర్థం ఉంది. ఒకవేళ మీకు నయం చేసాడు అనుకున్నావు డాక్టర్, అది మంచి డాక్టర్ అయితే వేరే డాక్టర్ ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. అప్పుడు ఇతనే మంచి డాక్టర్ ఎలా తెలుస్తుంది? మనుషులు ఏదో వాడుతూ ఉంటారు లేబుల్స్ అయ్యి. గ్రేట్ ఫిలాసఫర్, మంచి డాక్టరు, మంచి లాయరు, ఇవన్నీ. సో బేసిక్ పాయింట్ ఈజ్ దే నో క్లూ వాట్ దే టాకింగ్. ఓకే. మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? పాలిటిక్స్లో ప్రజలకు సేవ చేసేది అంటే లీస్ట్ బాధ. నాకు సేవ చేసుకోవడానికి నాకు టైం లేదు. ఇప్పుడు హీరోలు అందరూ పాలిటిక్స్లోకి రావడానికి రీజన్ ఏంటంటారు? ఆబ్వియస్ వాళ్ళ పాపులారిటీని దే కెన్ యూజ్ దట్ యాజ్ అన్ అడిషనల్ యాసెట్. ఒక మామూలు పాలిటీషియన్కి లేని ఒక యాసెట్ వాళ్ళ స్టార్డమ్ ఉంటుంది కాబట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్స్లో సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? జీరో నాలెడ్జ్. మరి కానీ ఏదో మూవీస్ తీస్తుంటారు కదండి, బయోపిక్స్. అది నేను ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ కోసం చేస్తాను. నేను పొలిటికల్ కామెంట్ ఏం చేయట్లేదు అని అక్కడ. ఓకే. అమితాబ్ గారితో సర్కార్ 3 స్టార్ట్ చేశారా? అయిపోయింది, రిలీజ్ కూడా అయిపోయింది. ఓకే. 2017లో. ఇప్పుడు మీరేదో చెప్తున్నారు కదా అమితాబ్ గారితో ప్రాజెక్ట్ వేరే సర్కార్ కాదు. ఓకే. అండ్ తెలుగులో అండి వేరే కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? తెలుగులో ఇప్పుడు నేను డీ కంపెనీ సిరీస్ ఇప్పుడు నా నెంబర్ 1 ప్రయారిటీ. ట్రైలర్ చూసాం. అది కాకుండా ఇంకా ఏం చేస్తున్నారు? అదే ప్రయారిటీ. ఓకే. అండ్ ఎనీథింగ్ ఏదన్నా ఒక సజెషన్స్ ఇవ్వనని చెప్తారు. కోవిడ్ గురించి ఏదైనా జాగ్రత్తలు తీసుకోమని ఏమన్నా చెప్తారా? అది కూడా చెప్పరా? ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తే వినేందులో ఎవరు లేరు అక్కడ. ఓ రాము గారు చెప్పారు మాస్క్ తీసుకురా అని ఎవ్వరు అనరు. వినేవాళ్ళు చాలా మంది ఎవ్వరు ఉండరు. ఎవరిని అనరు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయండి. ఎవ్వరు వినరు. మీకు ఎలా తెలుసు వింటారో లేదో? నాకు తెలుసు. నాకు హ్యూమన్ సైకాలజీ తెలుసు. ఇప్పుడు మొత్తం హీరోలు అందరూ పైరసీ చేయొద్దు అని ఎప్పుడు చెప్తున్నారు? ఎవరైనా విన్నారా? ఫ్యాన్స్ కూడా వినరు చివరికి. మీరు కామెంట్స్ చూస్తారా? మీ ఇంటర్వ్యూస్ కానీ ఏ కామెంట్స్ చూడరా? ఇప్పుడన్నీ ఎవరన్నా నాకు ఒక పంపచ్చు, ఒక ఇలాంటి కామెంట్ వచ్చిందని. తప్పిస్తే నేను ఎప్పుడు స్టడీ చేయను కింద. ఓకే. మీరు సినిమాలు ఎక్కువ చూస్తుంటారని విన్నాను. ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు? నాట్ రియల్లీ. దీస్ డేస్ ఐ వాచ్ మోస్ట్ డాక్యుమెంటరీస్. ఓకే. తెలుగు సినిమాలు చూస్తారని టైం ఉన్నప్పుడు? అసలు చూడరా? ఏ మూవీస్ చూస్తారు? నేను ఎక్కువ ఫారెన్ ఫిల్మ్స్ చూస్తాను. అంటే నాట్ నెసరీ ఓన్లీ ఇంగ్లీష్ కూడా చూస్తాను, బట్ మోస్ట్లీ ఫారెన్ ఫిల్మ్స్. ఓకే. సో ఫైనల్గా దయ్యం మూవీ అంటే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుందంటారా ఆడియన్స్కి? అది వాళ్ళు చెప్పాలి. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను తీసాను, వాళ్ళు చూడాలని కూడా చూస్తారు, నచ్చితే నచ్చుతారు. నేను ఇక్కడ చెప్పిన మళ్ళీ అదేమి మారదు. ఎందుకంటే ఎప్పుడు అలా రివర్స్లో మాట్లాడారు? రివర్స్ కాదు, అది నిజం. అది ఇప్పుడు మీ దగ్గర ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉందండి, మ్యాక్సిమం మీరు నాకు చూపెడతారు, నాకు నచ్చితే కొంటాను. ఇది మీరు చాలా బాగుంటుందండి కొనండి అంటే ఇప్పుడు కొన్నారా? ఒక షర్ట్ కొన్నారా? అలాగా మీరు షాప్లోకి వెళ్ళాక మ్యాక్సిమం అతను చూపెట్టగలుగుతాడు. మీరు కొనే డెసిషన్ అతను ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. అది నేను చెప్పేది. ఎదుటివారిలో మీరు వెంటనే అబ్జర్వ్ చేసే క్వాలిటీ ఏంటి? మీతో ఎవరైనా వాళ్ళని అడిగే క్వశ్చన్ బట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ నాకు అర్థమవుతుంది. ఓకే.
అది కాకుండా ఇప్పుడు అందమైన అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయికి ఇంటెలిజెన్స్ లేకపోయినా ఓకే. అబ్బాయిలో అయితే ఇంటెలిజెన్స్ లేకపోతే ఇంకేం ఉండదు కాబట్టి వదిలేస్తాం. అమ్మాయిని అయితే భరిస్తాం. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ అవుట్.